హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు బుధవారం తిథి నాడు సింహరాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే. ఈ తిథి నాడు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడి కోటీశ్వరులు కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధించాలన్నా మరచిపోకుండా ఈ ఆకును కాలిస్తే గనక 7 జన్మల పాపాలు తొలగిపోతాయట. మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటామో, అది మనం కావాలని అయితే చెయ్యమో, కానీ ఆ తప్పుల ఫలితంగా ఎంతో మంది ఇబ్బందులు పడతారు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. మనం అస్సలు తప్పులే చెయ్యము అని అనుకునేవారు కూడాను పరోక్షంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా దేవుని ఆగ్రహానికి గురవుతాము. ఈ పాపాల ఫలితంగా నరదిష్టి కూడా అధికంగా మనల్ని వేధిస్తూ ఉంటుంది. చేసే పనుల్లో విజయాలు కలగవో, అన్ని ఇబ్బందులే, అన్ని ఆటంకాలే, కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు, ఇవి అన్ని కూడాను నరదృష్టి ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి. అందులోన సింహరాశి వారి జాతకులు ఎదుటి వారికి ఎక్కువగా మేలు చేసే గుణం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా సమాజంలో కీర్తించబడుతూ ఉంటారు. ఇటువంటివే నరదృష్టికి కారణాలు కూడా అవుతూ ఉంటాయి. అయితే వీటన్నింటి నుండి బయటపడి డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులు కావాలి అంటే గనక సింహరాశి వారి జాతకులు ఈ బుధవారం తిథి అద్భుతవంతంగా ఉంటుంది. బుధగ్రహం అనుగ్రహం సిద్ధించి జీవితంలో కష్టాల నుంచి బయటపడి కోటీశ్వరులు కావాలంటే సింహరాశి వారి జాతకులు ఈ ఒక్క ఆకును కాలిస్తే చాలు. ఇది జ్యోతిష శాస్త్రమే చెప్తున్న ప్రథమ పరిహారము, శ్రేష్ఠ పరిహారము. అయితే ఈ పరిహారం ఎలా పాటించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. డబ్బు సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. మనలో చాలా మంది కూడాను డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు నిత్యం కూడా అన్వేషిస్తూనే ఉంటారు. డబ్బు సంపాదించి వారి స్వార్థం కోసం, లేకపోతే గనక వారు లగ్జరీగా ఉండాలి అని కాదండి. మన కుటుంబం బాగుండాలి, మన మీద ఆధారపడిన వారు బాగుండాలి, మన జీవిత భాగస్వామితో శ్రేష్టవంతమైన సమయం గడపాలి, మన పిల్లలు అడిగిందల్లా ఇవ్వాలి. ఇలా అందరికీ ఉంటుంది. డబ్బు సంపాదించాలని, జీవితంలో స్థిరపడాలని అందరికీ ఉంటుంది. సింహరాశి వారి జాతకులకు నిజాయితీ ఎక్కువ. వీరు ఏ పని చేసినా కూడా అందులో నిస్వార్థంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతారు. భగవంతుని అనుగ్రహం వీరికి తప్పక ఉంటుంది. కానీ ఈ నరదృష్టి అనేది ఉండడం ద్వారా వీరికి ఫలితాలైతే దక్కడం లేదండి. ఇబ్బందులే ఎక్కువగా ఉంటున్నాయి. వాటి నుండి బయటపడాలన్నా, నరదృష్టిని తొలగించుకుని జీవితంలో విజయ దుందుబి మ్రోగించాలి అన్నా కూడా కొన్ని పరిహారాలు చెయ్యాలి. ఇలా మనం పరిహారాలు చేస్తే గనక ఫలితాలు తప్పక కలుగుతాయి. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారాలు మన పూర్వీకులు పాటించి ఫలించిన పరిహారాలే సిద్ధ శాస్త్రంలో పొందుపరచడం జరుగుతుంది. అయితే సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారం ఖచ్చితంగా గావించండి. ఈ ఆకును కాలిస్తే సింహరాశి వారి జాతకుల యొక్క కష్టాలు మటుమాయం అయిపోతాయి. మనలో చాలా మంది కూడా ఎంతో డబ్బు సంపాదిస్తారు. ఒక్కోసారి మనం సంపాదించే డబ్బు ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో మనం ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారి జాతకులు ఇటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక ప్రత్యేక పరిహారము. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోతున్నా కూడా ఈ పరిహారం బాగుంటుంది. అయితే ఈ పరిహారం ఏ ఆకును కాల్చాలి అంటే కరివేపాకు చాలా వరకు కూడాను నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా మనకి అడ్డుకుంటుంది. మన ఇంటి పెరట్లో ఒక్క కరివేపాకు మొక్కను పెంచుకుంటే గనక మన ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చని జ్యోతిష నిపుణులే చెప్తున్నారు. ఒకప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేక నరదృష్టితో ఇబ్బంది పడుతున్న వారు వెంటనే మీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోండి. కరివేపాకు మొక్క పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా
మీ ఆదాయం కూడా పెరుగుతుంది, నరదృష్టి కూడాను తొలగిపోతుంది. మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకోవాలని చెప్పేవారు. ఇలా కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉండడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది, కోటీశ్వరులు అవుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, ఉద్యోగం పోయి బాధపడుతున్న వారైనా కూడా మీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవడం మర్చిపోవద్దు. అయితే ఇంతటి పరమ పవిత్రత కలిగినటువంటి దేవతా వృక్షమైన కరివేపాకు మొక్క మన ఇంట్లో ఉంటే ఎంత మేలు చేస్తుందో ఈ కరివేపాకు ఆకులతో ఈ పరిహారం చేసుకున్న సింహరాశి వారి యొక్క జాతకం అద్భుతంగా మారిపోతుంది. అసలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ బుధవారం రాత్రి 7 గంటలు దాటాక ఈ యొక్క పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పరిహారానికి మీకు కావలసినది 4 కరివేపాకు రెబ్బలు కావాలి. అదే విధంగా ఒక బౌల్ తీసుకోండి కావాలి, హారతి ప్లేట్ కావాలి, కర్పూరపు పొడి కావాలి. ఈ రోజు రాత్రి 7 గంటలు దాటాక 4 కరివేపాకు రెబ్బలు తీసుకుని ఆ బౌల్లో వేసుకుని, బౌల్ ని తీసుకొచ్చి మనం హారతి ఇస్తూ ఉంటాం కదండి ఇంట్లో, ఆ హారతి ప్లేట్ లో పెట్టుకోండి. ఆ తర్వాత ఆ బౌల్లో కరివేపాకు రెబ్బల మీద కర్పూరపు పొడి వేసుకోవాల్సి ఉంటుంది. కర్పూరపు పొడి ఎందుకంటే గనక కరివేపాకు ఆకులు పచ్చిగా ఉంటాయి, మనకి కాలవు తొందరగా, అందుకని కర్పూరపు పొడి వేసుకుంటే ఎంచక్కా కాలిపోతాయి. ఇలా కర్పూరపు పొడిని వేసుకున్న తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ యొక్క కర్పూరపు పొడిని ముట్టించండి. ఆ తర్వాత ఈ యొక్క కరివేపాకు ఆకుల్లో చిటపటలాడుతూ ఉన్నట్లయితే గనక మీ ఇంట్లో నరదృష్టి ఎక్కువగా ఉన్నట్లే. ఇలా చిటపటలాడుతున్న సమయంలో మనం హారతి ప్లేట్ మీద ఈ యొక్క బౌల్ ని ఉంచాము కావున మనకి కొంచెం పెద్ద ప్లేట్ గానే తీసుకోండి. ఒకవేళ హారతి ప్లేట్ పెద్దగా లేకపోతే గనక మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక ప్లేట్ ను, పెద్ద ప్లేట్ ని తీసుకొని అందులో ఈ బౌల్ ను ఉంచుకొని ఆ యొక్క ప్లేట్ పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ప్రతి ఒక్క గది కూడాను, ప్రతి ఒక్క మూలల్లో కూడాను ఈ యొక్క ప్లేట్ ని పట్టుకొని మనం తిరగాల్సి ఉంటుంది. ఇలా తిరిగిన తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చేయండి. ఇక ఈ బూడిద ఏదైతే ఉందో దాన్ని సింక్ లో కానీ లేదా బయట కాలువ ఉన్నట్లయితే గనక కాలువలో కానీ పారబోసేయండి. ఆ తర్వాత ప్లేట్ కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. బుధవారం తిథి సింహరాశి వారి జాతకులకు ఎంతో శ్రేష్టవంతమైన తిథి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ యొక్క పరిహారం మీ స్వహస్తాలతో తప్పక చేయండి. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, అపార్థాలతో జీవితం చాలా దుర్లభంగా మారిపోయింది అని అనుకునేవారు సింహరాశి వారి జాతకులు ఈ చిన్న పరిహారం పాటించండి. ఇక రాత్రి పడుకుంటున్నాము అన్నప్పుడు ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకుని అందులో 2 కరివేపాకు ఆకులు వేసుకుని ఈ యొక్క వాటర్ ను మీ బెడ్రూమ్ లో ఎక్కడైనా కొంచెం రహస్యంగా ఉంచుకోండి. ఇక మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క గ్లాస్ వాటర్ ను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కావచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వంపేయండి. చెట్టు మొదట్లో అన్నాము కదా అని చెప్పి తులసి చెట్టు మొదట్లో మాత్రం వంపొద్దు, మిగతా ఏ చెట్టు మొదట్లో అయినా వంపుకోవచ్చును. ఇలా చేస్తే గనక భార్యాభర్తల బంధం బలపడుతుంది. ఈ బుధవారం తిథి బుధుని అనుగ్రహం కోసం బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశి వారి జాతకులు కేవలం ఈ ఆకును ఈ విధముగా కాల్చితే గనక తప్పకుండా ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చును.